దైవజనులకి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా వందనాలండి. ఇంత గొప్ప సమయాన్ని బట్టి మా కుటుంబం తరపున దేవాది దేవునికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇల్లు కట్టడం అనేది మనం మనిషిగా మనం తలంచుకుంటే అది అయిపోయే పని మాత్రం కాదు. మన దగ్గర డబ్బులున్న సమయం ఉన్న దేవుని చిత్తం లేకపోతే మన గృహం అనేది నిర్మించుకోవడం అసాధ్యం. చక్కని వాతావరణం అనుకూలించాలన్నా దేవుని చిత్తమే. సరైన సమయంలో అన్నీ, ఎందుకంటే నేను లాక్డౌన్ టైంలో మేము ఇల్లు కట్టాము. అప్పుడు పరిస్థితి ఏంటంటే కరెక్ట్గా అన్నీ బాగానే ఉన్నప్పుడు ఇసుక ఆగిపోయేది. అంతా బాగుందిరా అంటే సిమెంట్ లారీలు స్ట్రైక్. ఇలా ప్రతి విషయంలోనూ ఏ ఆటంకం లేకుండా ముందుకు నడిపించాలంటే ముఖ్యంగా మనం గృహం ప్రారంభించేటప్పుడే మనం ప్రార్థనతో ప్రారంభించాలి. అలా మనం ఈరోజు గృహప్రవేశము మన ఇంట్లో దిగుతున్నాము అంటే కేవలం అది దేవుణ్ణి ఆరాధించడానికే మనము ముఖ్యంగా దేవుని మహిమార్థమే ఈ కార్యం జరిగింది. దేవుణ్ణే మనము ప్రథమ స్నానం ఇస్తే ఖచ్చితంగా ఏ కార్యమైనా దేవుడు మన కుటుంబాల్లో జరిగిస్తాడని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇంత గొప్ప కార్యం మా కుటుంబంలో జరిగించిన దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. హాట్ అండ్ స్వీట్. చక్కగా మరి కరోనాలో ఇల్లు కట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు, ఒకటి వస్తే ఒకటి ఉండేది కాదు. మరి సిమెంట్ కూడా ఎక్కువ రేటు, ఎందుకంటే అదే టైంలో మనం హోమ్ కూడా కట్టాం. మరి అది ఇప్పుడు గుర్తొచ్చింది.